ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 11వ అధ్యాయము 10వ వచనము. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును. Behold, I send my messenger before thy face, which shall prepare thy way before thee. యేసయ్య గారి పుట్టుకకు ముందే బాప్తిస్మమిచ్చి యోహాను గారు జన్మించారు. ఈయన యెషయా చెప్పిన ప్రవచనం నెరవేర్పు కొరకు, దేవుని రాజ్య సువార్త వివరించుట కొరకు ఒక దూతగా ఆయన ఈ లోకంలో జన్మించాడు. యోహాను పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించేవాడిగా ఉన్నాడు. అంటే యెషయా ప్రవక్త ప్రవచించిన రీతిగా ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడనే ప్రవచనం నెరవేర్పుకై దేవుడు యోహానును యేసయ్య గారి కంటే ముందుగానే పంపించారు. ఈరోజు నీవు కూడా ఏదైనా పని విషయంలో, అది శారీరక క్రియ కానీ, ఆత్మీయ క్రియ కానీ, సామాజిక క్రియ కొరకే కానీ, నీవు చేసే పనికి ముందుగానే ఆయన తన దూతను పంపించి అడ్డుగా ఉన్న వాటిని తొలగించి నీ ముందర నీ మార్గమును సరళము చేయు దేవుడు. నీవనుకొనవచ్చు, నేను ఏ పని తలంచినా అడ్డులే, ఆటంకాలే అని. నీవు తలపెట్టే ఏ కార్యమైనా సరే నీకు ముందుగా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి నీ మార్గమును స్థిరపరచి నిన్ను నీ కార్యమును సఫలము చేయవాడు. కనుక నీవు దేవుని పనిని ఇష్టముతో కొనసాగించు. నీవు ఏ పని చేయాలని పూనుకున్నా సరే దేవునిని అడుగు. ఆయన చిత్తమే నీ జీవితంలో నెరవేర్చబడాలని ఆశతో దేవునిని బ్రతిమాలుకోవాలి. నీవు ఏ పని పూనుకున్నా సరే అది దేవుని చిత్త ప్రకారం జరగాలనే ఉద్దేశంతో నీవు దేవునిని అడిగినట్లయితే దేవుడే నిన్ను నడిపిస్తాడు. దేవునిపై భారం వేసి సాగిపో. కొద్ది మాటలు నీ జీవితంలో దేవుడు ఫలింపజేయునుగాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంనకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో, విన్న వాక్య ప్రకారం వారి జీవితాలను సరి చేసుకొని వారి జీవితంలో ముందుకు సాగే కృపను వారికి దయచేయండి దేవా. అవును ప్రేవా, ఏ పనిని మేము పూనుకున్నా సరేనైనా అది కేవలం మీ చిత్త ప్రకారం మేము జరిగించే కృపను మాకు దయచేయండి నాయనా. ప్రతి పనిలోనూ నాయనా మీరే మాకు ముందుండి ఏదైతే అడ్డుబండలుగా ఉన్నాయో ప్రతి ఒక్క అడ్డంకును తొలగించి మా మార్గమును సిద్ధపరిచి సరళము చేయండి దేవా. ప్రార్థన అవసరమైన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను అక్కరతలను ముందుగా ఎరిగిన దేవుడవు కనుక సమయానుకూలంగా వారి పరిస్థితులను చక్కబరచండి. సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.